అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాని పరిష్కార మార్గాలు మాత్రం పూర్తిగా కనిపించలేదు. మేమే ప్రత్యక్షంగా ఎన్నో ప్రాబ్లం వల్ల వీటి వల్ల మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ విషయంలో టీడీపీ ఇన్ఛార్జ్ గారికి ఇంకా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా ఎన్జిఓస్ నుంచి గవర్నమెంట్ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ గారికి మీరు కలెక్టర్ గా వచ్చే సందర్భంలో కొంతమంది మీరు యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కొంతమంది చేసిన చుక్కల భూముల విషయంలో పరిష్కారాన్ని చూపినప్పుడు షార్ట్ పీరియడ్ లో చాలా వాటికి కలెక్టరేట్స్ రిజెక్షన్ చేయడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట్ల బాధిత అధికారులు అదే రాళ్ల మీద ఫోటోలు ఇవన్నీ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు రావడం జరిగింది. ఈ సర్వే చేసే క్రమంలో చాలా భూ వివాదాలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ల మీద తన పేర్లు పెట్టుకోవడం, పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం 30వ తేదీ వరకు సుమారుగా 45 రోజుల పాటు ఈ కార్యంలో ఏర్పడి ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కానీ 60 కంప్యూటర్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని మనం దానికి సంబంధించిన రికార్డు మొత్తం వెరిఫై చేయాలి. అలాగే గవర్నమెంట్ కూడా ఒక ఆన్లైన్ ఇంటర్ఫేస్ ఒకటి తర్వాత కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి పెట్టుకోమని చెప్పుకున్నారు సార్. దానికి సంబంధించి మనం ప్లాన్ చేశాము. అలాగే 2 days బిఫోర్ అలాగే రీసర్వే జరిగితే వాటికి సంబంధించిన రికార్డులు అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది సార్. తర్వాత ల్యాండ్స్ ఈ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు those affected by land grabbing and manipulation of section 22A సార్. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 35వ తేదీ వరకు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సుల్ని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గతంలో భూ కబ్జాలు, అదేవిధంగా ఫ్రీ హోల్డ్ చేయటం, పిఓటీ ఉన్నటువంటి షరతులతో రిజిస్టర్ చేయనటువంటి కూడా ఫ్రీ హోల్డ్ చేయటం, ఇటువంటి అన్నీ ఉన్నాయి. రీసర్వే పేరుతో కూడా భూ వివాదాలు రావటం జరిగినాయి. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అర్జీల్లో 60% పైగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు వినూత్నంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంట్, సర్వే, రెవెన్యూ అన్ని శాఖల అధికారులు, పోలీసు కూడా కలిసి గ్రామాల్లో సమస్యలను తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ చేయటం, వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా అది ముందుకు తీసుకొస్తున్నాం. అత్యధికంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం చూపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లో శాంతి బాధ్యతలు నెలకొల్పాలనేది కూడా ప్రధానంగా ఉన్న విషయం. ఈరోజు చుక్కల భూములకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం పరిష్కారం చూపితే అది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు 22Aలో చాలా భూములు కూడా కొన్ని అక్రమంగా కూడా నమోదైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల సొంత భూములు కూడా ఫారెస్ట్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఎండోమెంట్ భూములు కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. వీటిని విజయవంతం చేయడంలో మీడియా వద్ద సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మీద విచారణ జరుగుతుంది. ఏది కూడా వెంటనే యాక్షన్ తీసుకుని ముందు విచారణ చేస్తారు. విచారణలో ఎవరైనా తప్పులు చేస్తే దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం.